సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి గారిని బ్రతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలను ఎట్టకేలకు సిపిఆర్ చేసి కాపాడారు. కానీ ఇప్పటి వరకు శ్రీతేజ్ స్పృహలోకి అయితే రాలేదు. కిమ్స్ హాస్పిటల్లో చేర్పించిన కొత్తల్లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండేది. అసలు బ్రతుకుతాడా లేదా అని అందరూ భయపడ్డారు. కానీ డాక్టర్ల కృషి, దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రాణాలైతే ఉన్నాయి, కానీ బ్రతికి ఉన్న శవంలాగానే గత 2 నెలల నుండి హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు. మెలకువలోకి 2-3 సార్లు వచ్చాడు, కానీ దేనికి కూడా ఆయన స్పందించటం లేదు. ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు పాపం. శరీర భాగాల్లో ఎలాంటి లోపాలు లేవు, కానీ శ్రీతేజ్ మాత్రం స్పందన లేదు. ఆహారం కూడా ఆ బిడ్డ నేరుగా తీసుకోవటం లేదు. గత 2 నెలలుగా గొట్టం ద్వారా లిక్విడ్ రూపంలోనే ఆహారాన్ని శరీరం లోపలికి పంపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితిలోనే ఉండాలి అని అడిగితే డాక్టర్ల నుంచి ఎలాంటి రియాక్షను లేదు. భవిష్యత్తులో అయినా కోలుకుంటాడనే నమ్మకం ఇవ్వగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నేడు అల్లు అర్జున్ కంపెనీలో పనిచేసే బన్నీవాసు కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. అవసరమైతే శ్రీతేజ్ని విదేశాల్లో ఉన్నత వైద్యం అందిస్తామని, ఖర్చు మొత్తం తామే భరిస్తామని శ్రీతేజ్ తండ్రికి భరోసా అందించాడు బన్నీవాసు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన తండేల్ చిత్రం మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవటంపై అల్లు అర్జున్ టీంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్తో కలిపి పుష్ప 2 మూవీ టీం మొత్తం కలిసి శ్రీతేజ్కి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ప్రభుత్వం మరోపక్క శ్రీతేజ్కి కిమ్స్ హాస్పిటల్లో వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్థిక సహాయం అందించారు. కాగా శ్రీతేజ్ మళ్లీ మామూలు మనిషి అయితేనే సహాయం చేసిన వాళ్ళందరికీ ఆనందం. ఇంతమంది అతన్ని మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నారు, కానీ శ్రీతేజ్లో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకెంతకాలం అతను హాస్పిటల్ బెడ్ మీదనే పడుకుని ఉంటాడు? ఎన్ని రోజులు ఇలా జీవం ఉన్న శవంలాగా బ్రతకాలి? సరదాగా తన తోటి స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసులో ఆ బిడ్డకి ఇలాంటి పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ బాధపడుతున్నారు.